హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి విజయవాడ వెళ్ళాం కదా, డే 2 ఎక్కడికి వెళ్ళాం అనేది మీతో చెప్పలేదు కదా. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ద్వారకా తిరుమల అయితే వచ్చేసాము నైటే. ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి రావాలంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఆ రోజు నైటే ద్వారకా తిరుమల వచ్చేసి అక్కడే స్టే చేసి నిద్రపోయాము. మార్నింగే లేచి రెడీ అయిపోయాం అనమాట దర్శనంకి వెళ్ళడానికి. ఇక్కడ ఏమైందంటే నైట్ ఇక్కడ మాకు రూమ్స్ ఉంటాయని చెప్పి వచ్చేసాం కదా. అయితే ఇక్కడ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అనమాట. మాకు రూమ్స్ ఏవి దొరకలేదు. కానీ అక్కడ అందరికీ అంటే ఫ్రీ హాల్ ఉందన్నమాట పడుకోవడానికి. అక్కడ మేము రిక్వెస్ట్ చేసి అక్కడే పడుకోవాల్సి వచ్చింది. చాలా లేట్ నైట్ అయిపోయింది. 12:30, 1 అయిపోయింది అనమాట. అయితే అక్కడ అతను రిక్వెస్ట్ చేసి పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. అవి ఎక్కువగా అవుతుంటాయి కదా ద్వారకా తిరుమలలో. అందుకని చెప్పి టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు. అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. ఇక్కడ ఏమైందంటే మా వారు త్వరగా రెడీ అవ్వలేదని చెప్పి మా మావయ్య అంటుంటే అందరూ నవ్వుతున్నాం అనమాట, తొందరగా రెడీ అవ్వరని. ఫైనల్లీ దర్శనంకి అయితే వచ్చేసాము. ద్వారకా తిరుమల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తాను. ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లానే స్వామి ఇక్కడ కూడా వెలిసారని చెప్పి తిరుమల వెళ్లి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పెళ్లిళ్ళు అవి చేస్తూ ఉంటారు. అలాగే స్వామికి తీర్చుకున్న మొక్కులన్నీ కూడా ఇక్కడే తీర్చుకుంటారు చాలా మంది, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు. అలాగే ఇక్కడ ద్వారక అనే మహర్షి తపస్సు చేసి స్వామి దర్శనం స్వామి కూడా స్వయంగా ఇక్కడే వెలిసారు అని చెప్పి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ స్వామికి అభిషేకం చేయరంట. ఎందుకంటే ఇక్కడ స్వామి విగ్రహం కింద పెద్ద చీమల పుట్ట ఉందని, ఒక ఒక నీటి బొట్టు కూడా పడినా కూడా అంతా కూడా కదులుతుందని చెప్పి ఇక్కడ స్వామికి అయితే అభిషేకం చేయరంట. ఇదంతా కూడా నాకెలా తెలుసు అని అనుకుంటున్నారా? అదేనండి, ఎక్కడికి వెళ్ళా కూడా నాకు అక్కడ స్థల పురాణం చదవడం అలవాటు అన్నమాట. అది చదివి తెలుసుకున్నాను. అలాగే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ టెంపుల్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొత్తగా సైడ్ ని కూడా కడుతున్నారు. ఫైనల్లీ మేమైతే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మీరు కూడా మాతో పాటు ఒకసారి టెంపుల్ మొత్తం చూసేయండి. వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు. కాకపోతే చిన్నగా ఉంటారనమాట, పెద్దగా కనిపించరు. తిరుపతి వెళ్ళలేమో అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువగా కళ్యాణం చేయించుకుంటారు. అలాగే అక్కడలాగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవి కూడా చేపిస్తారు స్వామికి. ఫైనల్లీ మేమైతే బయటకు వచ్చేసాము దర్శనం చేసేసుకొని. టెంపుల్ బయట లుక్ అన్నమాట ఇదంతా కూడా. టెంపుల్ బయట చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ మనకి వెహికల్స్ పెట్టుకోవడానికి, అలాగే మనం రెడీ అవ్వడానికి కళ్యాణ మండపాలు అలాగే అన్ని కూడా బయటే ఉంటాయి. టెంపుల్లో ఏమి ఉండవు. బయట మనం అంతా చేసుకున్న తర్వాత లోపలికి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మేమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా ద్వారకా తిరుమల వచ్చారా? వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మాకు ఏనుగు అయితే కనిపించింది. అందరూ కూడా ఏనుగు ఆశీర్వాదం తీసుకున్నారు. మా మరదలు కూడా భయపడకుండా తీసేసుకుంది. నాకైతే చాలా భయం వేసింది. అమ్మో, దగ్గరికి వస్తే ఏం చేస్తుందా అని చెప్పి. కొంచెం అతను కర్ర పట్టుకొని నిల్చున్నారనమాట. ఏం అవ్వదమ్మా అని చెప్తే అప్పుడు ఫైనల్లీ నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఆశీర్వాదం తీసేసుకొని మేము అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. అప్పటికి టైం 11 అవుతుందన్నమాట. బాగా ఆకలేస్తుందని చెప్పి టిఫిన్స్ అయితే చేసేసి అక్కడ నుంచి మేము మళ్ళీ అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే దారిలోనే కదా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఎలాగో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడ నుంచి అన్నవరం అయితే వెళ్ళిపోయాము. 12:30 అయిందనమాట. అన్నవరం అయితే వచ్చేసాము. అన్నవరం రాగానే ఇక్కడ మాకు ఏమన్నారంటే దర్శనాలు అయితే ఆపేస్తారని చెప్పారు. అంటే దర్శనం ఆపేస్తే ఇక్కడ మాకు ఈవినింగ్ అయిపోద్దేమో అని చెప్పి వెళ్ళాము. కానీ లక్ ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళగానే మాకు లాస్ట్ మినిట్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఖాళీగానే ఉంది అప్పట్లో. దర్శనం చేసేసుకొని అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా మంచిగా దండం పెట్టేసుకొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరేసాము. మీరు కూడా అన్నవరం ఒకసారి చూడండి. 'అన్నవరం' అనగానే ముందుగా గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కదా. తమ్ముడు వాళ్ళు స్వామి ప్రసాదం తీసుకురావడానికి కోసం వెళ్లారు. మేమిక్కడ కూర్చున్నాము. ఈలోపు వాళ్ళొచ్చేలోపు కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి డే అంతా కూడా తిరుగుతూనే ఉన్నాం కదా. చాలా టైర్డ్‌గా అనిపిచ్చింది. మీకు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టమా? అయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అప్పటికే 1 అయిపోయింది. ఫుల్‌గా ఆకలేస్తుంది. ఇక్కడ భోజనాలు పెడుతున్నారని చెప్తే అక్కడికి వెళ్ళాము. అసలు చాలా మంది ఉన్నారు. ఖాళీ లేదు. ఇంకా లైన్‌లో నిల్చోలేమని చెప్పి మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. బయట ఎక్కడైనా భోంచేయొచ్చు కదా అని. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే యాజ్ యూజువల్ గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.